ఈరోజు దేవుని వాగ్దానం జోయ కింగ్డమ్ ప్రతిరోజూ చదవాల్సిన 7 బైబిల్ వచనాలు ఇవి. 1 ఫిలిప్పీయులకు 4:13 నేను క్రీస్తు నాకు బలము ఇచ్చువాడు అను దానిని చేయగలను. 2 యెహెజ్కేలు 36:26 నేను మీకు కొత్త హృదయము ఇచ్చుదును, కొత్త ఆత్మను మీలో పెట్టుదును. మీ శరీరములో నుండి రాళ్ల హృదయమును తీసివేసి మాంస హృదయమును మీకు ఇచ్చుదును. 3 యోహాను 3:16 దేవుడు లోకమును ఇంతగా ప్రేమించెను గనుక తన ఏకైక పుత్రునిచ్చెను. ఎవడైనను ఆయనను నమ్మినవాడు నాశనము పొందక శాశ్వత జీవము పొందును. 4 యెషయా 41:10 భయపడకుము, నేను నీతోడున్నాను, విచారించుకుము, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరచుదును, నేను నా ధర్మమును సహాయముగా నీకు చేయుదును. 5 కీర్తనలు 46:1 దేవుడు మనకు ఆశ్రయము బలమును కలిగియున్నాడు, ఆపదలో చాలా సమయములలో మనకు దొరకు సహాయము. 6 మత్తయి 11:28 కష్టపడుచు భారము మోయుచున్న మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు ఉపశమనము కలుగజేయుదును. 7 ప్రసంగ 12:13 సర్వమును వినిన తరువాత ఇదియే సారాంశము, దేవుని భయపడుము, ఆయన ఆజ్ఞలను గౌరవించుము, ఇదియే మానవుని సర్వ కర్తవ్యము. కొమ్మ యేసుక్రీస్తు నామము పేరిట ఆమెన్. ప్రతిరోజు దేవుని వాక్యం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వచనాలు ప్రతిరోజు చదవడం ద్వారా మీరు దేవుని ప్రేమ, బలము మరియు ఆశ్రయం గురించి గుర్తుంచుకోగలరు.